కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్&టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకంగా ఇంత నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ఎల్&టీ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవటానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. మేడిగడ్డ ఘటనపై పూర్తిస్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. అన్నారం, సుందిల్లా బ్యారేజీలను కట్టిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని దెబ్బతిన్న పియర్స్ ని పునరుద్ధరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ ఎల్&టీ ఇటీవల స్పష్టం చేసింది. దానికయ్యే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకు వెళ్తామని పేర్కొంది. బ్యారేజీ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయటం, దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజనీర్ ఇన్ చీఫ్ కింది స్థాయి ఇంజనీర్లకు ఆ లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజీ కుంగిన చోట పియర్స్ పునాదికి ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ నిర్మాణానికి 55 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్&టీ ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లకు లేఖ రాసింది. ఈ లేఖను ఈ నెల 5న సంబంధిత ఎస్ఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు. దెబ్బతిన్న బ్లాక్ ని, పియర్స్ ని పునరుద్ధరించడానికి సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు కావచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా పేర్కొంటూ వచ్చింది. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం తన నివాసంలో ఇంజనీర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు, వాటికి చేసిన ఖర్చుల వివరాల్ని అందజేయాలని సూచించారు. అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.